సోషల్ మీడియా నిషేధంతో నేపాల్లో చెలరేగిన అల్లర్లు నివురుగప్పిన నిప్పులా మారాయి. ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేసినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. అయితే పరిస్థితి ఇప్పుడప్పుడే మారుతోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి నాయకత్వాన్ని ఆందోళనకారులు అంగీకరించడంతో పరిస్థితి మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. నేపాల్లో పరిస్థితులు కొలిక్కొస్తున్నాయి. హింసాత్మక సంఘటనల తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి నాయకత్వాన్ని ఆందోళనకారులు అంగీకరించారు. దీంతో విధ్వంసకర పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కర్కి చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ఖాట్మండు ఎయిర్పోర్ట్ను అధికారులు తెరిచారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దీనికోసం నేపాల్కు ఐఏఎఫ్ విమానాల్ని కేంద్రం పంపిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 700 మందికి పైగా భారతీయులు నేపాల్లో చిక్కుకున్నట్లు తేలింది. మరోవైపు నేపాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు రెచ్చిపోతున్నారు. పోలీసులు సైతం చేతులెత్తేయడంతో షోరూములోకి దూరి లూటీ చేస్తున్నారు. టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు సహా ఏది దొరికితే అది ఎత్తుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేపాల్ అల్లర్ల నేపథ్యంలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు ఆందోళనకారుల హింసలో ఆ దేశ రాజధాని కాఠ్మండులో బహుళ అంతస్తుల భవనానికి నిప్పు పెట్టడంతో దాని నుంచి పొగలు ఎగసిపడుతున్నాయి. ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నిప్పంటించారు. పొకారా ప్రాంతంలో ఉన్న హోటల్పై వారు దాడికి దిగి నిప్పు పెట్టారు. అయితే అందులో బస చేస్తున్న భారత క్రీడాకారిణి ఉపాసన గిల్ అక్కడి నుంచి తప్పించుకుని తనకు సహాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. मेरा नाम उपासना गिल है और मैं ये वीडियो प्रफुल्ल गर्ग को भेज रही हूँ। मैं इंडियन एम्बेसी से रिक्वेस्ट करती हूँ कि वो प्लीज हमारी हेल्प करे। जितने लोग हमारी हेल्प कर सकते हैं प्लीज हेल्प करें। मैं यहाँ पोखरा नेपाल में फंसी हुई हूँ। मैं यहाँ पे एक वॉलीबॉल लीग होस्ट करने आई थी और अभी फिलहाल हमारा जो होटल है जहाँ पे मैं रुकी थी वो जला दिया गया है। मेरा सारा लगेज, मेरा सारा सामान मेरे रूम में था और वो होटल को पूरा जला दिया। मैं स्पा में थी और वहां पर पीछे मेरे लोग भाग रहे थे बहुत बड़े डंडे लेके और मैं जैसे जैसे अपनी जान बचा के बस वहां से बाहर निकली हूँ। एक बहुत रिक्वेस्ट है आप सबसे बहुत बड़ी कि आप में से जो यहाँ पे हेल्प कर सकता है प्लीज करे। हाथ जोड़ के रिक्वेस्ट है आप सबसे, प्लीज हेल्प अस। यहाँ पे बहुत सारे लोग हैं मेरे साथ। నేపాల్ ఘటనల నేపథ్యంలో భారత సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో యూపీ సరిహద్దు జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకునున్న జిల్లాలో 24 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు 5 నేపాల్ ఖైదీలను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా నేపాల్ జైలు నుంచి పరారై యూపీ బోర్డర్లో పట్టుబడ్డారు. ఇదిలా ఉంటే నేపాల్ హింసాత్మక సంఘటనల నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం భారత రాజ్యాంగాన్ని చూసి గర్వించాలన్నారు. నేపాల్లో నెలకొన్న పరిస్థితుల్ని గమనించాలంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గడువుపై విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ తర్వాత ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. అయితే తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి నాయకత్వాన్ని ఆందోళనకారులు అంగీకరించడంతో హింసాత్మక ఘటనలకు ఫుల్ స్టాప్ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.